చిత్తూరులో క్వారీని పనులను వెంటనే ఆపాలి చేయాలి. వెదురుకుప్ప మండలంలో అక్రమ క్వారీలు మరియు మైనింగ్ అక్రమ రవాణా జరుగుతుంది. తమిళనాడు ఆంధ్రకు మధ్య ఉండడం వల్ల అక్రమ మైనింగ్ రవాణా జరుగుతుంది. పట్టించుకొని పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు అండదండలతో అక్రమ క్వారీలు నిర్వహిస్తున్నారు. 6 నెలలుగా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో క్వారీలో విమర్శలు, ప్రతిరోజు ఒక ఘర్షణతో క్వారీ నిర్వహణ, ప్రజలపై దాడి నిర్వహిస్తున్న రైతులపై దాడులు నిర్వహిస్తున్నారు. వెదురుకుప్ప మండలం కొమరగుంట పంచాయతీ బందర్లపల్లి దగ్గర ఉన్న క్వారీ యాజమాన్యానికి బందర్లపల్లి గ్రామస్తులకు ఆదివారం ఉదయం జరిగిన ఘర్షణ, గ్రామస్తులపైనే కేసులు బనాయించారని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ని గ్రామస్తులు కలిశారు. గ్రామస్తులు కొందరిపైన క్వారీ సిబ్బంది దాడి చేసి గాయాలు పాల్చడం దురదృష్టకరమని, నిందితుల్ని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కలెక్టర్కు వినతి ఇచ్చారు. గ్రామస్తులకు క్వారీని వెంటనే సీజ్ చేయాలని కలెక్టర్ని కోరగా పరిశీలించి తగు చర్యలు చేపడతామని తెలిపారు. ఇప్పుడు 4 నెలల క్రితం యుగేంద్ర అనేసి ఒక అతను వచ్చి మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చి మాకు పర్మిషన్ వచ్చిందని చెప్పేసి మేము లాస్ట్ టైం 1 మంత్ ముందరే కలెక్టర్ సార్ వచ్చి మేము అర్జీ ఇచ్చినాం. మేము న్యాయం చేస్తామన్నారు. వాళ్ళు కూడా అట్లా సర్వే చేయడానికి పంపించినారు, రీసర్వే చేయడానికి పంపించినారు. మైల్స్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చినారు, సర్వే అయ్యింది. తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. డైలీ మేము ఏమైనా మాడితే పోలీసు వాళ్ళు రావడం, మమ్మల్ని కొట్టడం, మా మీద కేసు కట్టడం. అది మా సొంత భూములలో దాడి చేసిన పట్టానేళ్ళలో ఇటాచి మా ఫెన్సింగ్ అంతా పెరికేసి, కూసాలంతా కొట్టేసి మీకు అయిన వాళ్ళు చెప్పుకోండి, మా కలెక్టర్ పర్మిషన్ ఇచ్చినారు అంటారు. వాళ్ళు ఒకేమంట కలెక్టర్ గారే చెప్పినారు మాకు, మీ వల్ల అయింది మీరు చేసుకోండి అనడం. ఆ ఎస్ఐ గారు రావడం, ఏమన్నా మాట్లాడితే కేసులు పెట్టడం. 15 మంది మీద కేసులు పెట్టున్నారు సార్. మేము రైతులు ఉండేది 1 ఎకరా 1/2 ఎకరా ఉండేది మాకు. ఈ పంట పొలాలు వచ్చి ఆ బండికి ఆనుకునే ఉన్నాయి. కనీసం 5 మీటర్లు 10 మీటర్లు కూడా గ్యాప్ లేదు. మా ఊర్లో దాదాపు 400 జీవాలు ఉన్నాయి. గొర్రెలు, మేకలు, ఆవులు, గిన్నెలు, అడువావులు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి దీంట్లో. మేము ఆల్రెడీ ఇస్తున్నాం సార్కి, కానీ సార్ పంపించినారు. కానీ మధ్యలో వాళ్ళు ఏమేమి చేస్తారు, అక్కడ ఎంఆర్ఓ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరు మాకు సపోర్ట్ చేయట్లేదు. శుద్ధంగా సపోర్ట్ చేయాల. పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటే ఏం లేదు. మేమైనా మాట్లాడితే కొడతాం, కేసు పెడతాం, వేరే లేదు. మీకు దిక్కునే సార్ చెప్పుకో, లేదంటే మాకు కలెక్టర్ గారే చెప్పినారు అని చెప్పడం. సరే, నువ్వు మాట్లాడు, ఏం జరిగింది చెప్పు. నీ పేరు, ఊరు అర్థమైందా? మనం కూర్చొని నేను మొట్టిగా అరుస్తానంటే రాయాల్సిన అధికారి రాయాలా? ఎవరు కేసు దెబ్బతింటే ఎవరు కట్టాలి యాక్షన్? నేను కాదయ్యా, మీ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మీ మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్ అధికారులు యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు తీసుకుంటారు. మాట్లాడలే చెప్పండి. సరే, అక్కడ ఏమీ జరగల, ఏం చేయాలా? ఎస్పీ సార్ దగ్గర చెప్పాలా. పోలీసులు ఏది యాక్షన్ ఉంటే ఎస్పీ సార్ చెప్పాలా. రైట్. ఆ విషయం మళ్ళీ తిరిగి ఏదైనా సివిల్కి సంబంధించి, క్వారీకి సంబంధించి ఏదైనా ఉంటే మన కలెక్టర్ సార్ చెప్పాలా. దానికి ఏం చేయాలనేది ఆన్ పేపర్, దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దానికి సమాధానం దొరుకుతుంది. మనం ఇక్కడ కూర్చొని అరిసినంత మాత్రాన ఎండకి ఆవేశం, బాధ తప్ప ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. లేదు సార్, నేను ఇట్లే మొండి వ్యవహరిస్తామంటే నేను మీకు చెప్పను. తర్వాత మళ్ళీ నన్ను అడగదు. ఇంకా తల్లి చట్టం అమ్మ, నేను చట్టాన్ని చెప్తున్నాను. మీ సమస్య బాధ నేను చెప్తానంటున్నాను. ఆడిపోయి సార్, మీరు కేసు పెట్టలేదన్నారు కదా, మేమంటే నన్ను అనొద్దు సార్. మేము మీరు కాదు, మేము వెదురుకుప్పం పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తామంటే ఇతను ఒక్కనే లోపలేస్తామంటాడే కానీ మేము ఊరంతా పోతే 15 మంది మీద మాకు కేసు కట్టినారు. ఎస్ఐ గారు ఆయన అడిగితే ఏమంటారు చూసినా, కలెక్టర్ గారే మాకు పర్మిషన్ ఇచ్చినారు, ఎస్పీ సార్ అని చెప్పట్లేదు. ఎస్పీ మమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పి మా భూములలో, మా సొంత ల్యాండ్లో, మా పట్టా భూములు, నోరు మూసుకొని కూర్చోపడండి, మా సొంత పట్టా భూములలో బుల్డోజర్ ఎత్తుకొని పోయి మా కూసాలు ఎరగొట్టి పోతే అడిగితే, నీకు దిక్కున్న చోట చెప్పుకో, కలెక్టర్ చెప్పుకో, ఒక సెంట మాట అన్నాడు. చెప్తున్నాడు కదా. కార్వేట్ నగరం సిఐ గారు వచ్చిన్నారు సార్.
సిఐ గారు వచ్చినారు, ఎస్ఐ గారు ఇద్దరు వచ్చినారు సార్. అడిగితే ఏమంటారంటే వాళ్ళిద్దరు సిఐ గారు ఎస్ఐ గారు ఇద్దరు అంటే మాకు కలెక్టర్ పర్మిషన్ ఇచ్చినారు, కలెక్టర్ గారే చెప్పినారు, మీరు ఏమన్నా ఉంటే మీరు కలెక్టర్ దగ్గరికి మాట్లాడుకోండి. ఎవరన్నారు? ఈయన ఎస్ఐ గారు, సిఐ గారు మాట్లాడేలా. మీ కార్యక్రమం ఎస్ఐ గారా? వెదురుకుప్ప సార్. అవును సార్, అవును సార్. కలెక్టర్ సార్ కలెక్టర్ దగ్గర పోయి నాకు తీసుకోండి, కలెక్టర్ గారి దగ్గర మేము చేసేది కాదు, పైన మాకు ఆర్డర్ వచ్చింది మీ భూములు పగలగొట్టుకోమని చెప్పి, కాబట్టి మేము మీ పెన్షన్ అంతా కొట్టేసి మేము పైకి వెళ్తాను, మాకు లైసెన్స్ అంతా వచ్చింది బండ కొట్టేదానికి అన్నారు సార్. ఫైలు ఉన్నాయి, ఫైళ్ళలో ఆవులు మేపుకుంటా ఉన్నాను. అప్పుడే క్వారీ వాళ్ళు పైకి వచ్చారు పనిచేసేదానికి. అప్పుడే మా అమ్మ వాళ్ళు ఆడవాళ్ళు వెళ్ళి ఆపడానికి ట్రై చేశారు. వాళ్ళని గొంతు పెట్టి తోసేది ట్రై చేశారు. నేను అడ్డు లేడీస్ని కొట్టారు. నేను అడ్డుపడిన దానికి నన్ను పక్కన రాడ్ తీసుకొని వెనకాల చెప్పు పాప. అది నిన్న న్యూస్ పేపర్లోనే వచ్చింది, అన్ని ఛానల్లోనే వచ్చింది. కానీ మాకు ఏమైనా స్పందన లేదు. 20 మంది 30 మంది వచ్చారు 4 కార్లు వేసుకొని మా మీద గౌరవం తీసుకొని కొట్టారు. మా మీద నిన్న కూడా వచ్చారు. నిన్న పోలీసు వాళ్ళు ఎస్ఐ సిఐ దగ్గరుండి పని చేయించారు. ఏమన్నా మహాత్తే 40 మంది పోలీసులు వచ్చున్నారు. జీవన మహాత్య మీద కేసులు పెడతాము, మీకు పింఛన్లు తీసేస్తాము, జాబులు తీసేస్తాము అని బెదిరిస్తున్నారు. ఇంటికి కొంచెం చెప్పుకోమని వాళ్ళే దగ్గరుండి పని చేయించారు. అమరగుంట పంచాయతీ మాది ఎవరంటే మాది రెవెన్యూ భూములు చాలా దగ్గరలో ఉన్నాయి. పంట అది స్వారీ పర్మిషన్ ఇస్తున్నారు. మా పర్మిషన్ ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్న వాళ్ళు కాదు వీళ్ళు. ఎప్పుడు ఇంతవరకు మా సైన్ కానీ మామూలు గ్రామస్తుల్లో వచ్చి సైన్ చేసుకోవాలి, గ్రామస్తులను అడగాలి, అలాంటిది ఏదీ లేదు. అది లేఖను పర్మిషన్ తీసుకున్నాను. సరే మేము ఆపాలి అనేసి ఎన్నోసార్లు ట్రై చేయడం. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ గారికి ఇళ్ళకి కూడా మేము ఒక అర్జీ పెట్టినాము, ఎంఆర్ఓకి పెట్టినాము, అన్ని రకాలు పెట్టుకుని మాకు ఇంక న్యాయం జరగదు. హైకోర్టు కుడిపినాం, హైకోర్టు కుడిపి అన్ని రకాల మేము తీసుకొని వచ్చున్నాం. తర్వాత ఏమైందంటే ఇప్పుడు వారం ఏమైందంటే మేము చేయకూడదు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, హైకోర్టులో మాకు ఈ విధంగా స్టే ఉండదు, మీరు అది క్లియర్ అయినాక చేయండి అంటే మా కలెక్టరే పర్మిషన్ ఇచ్చినాడు. కలెక్టర్ గారు మాకు పర్మిషన్ ఇచ్చిండేది, కాబట్టి మీ వల్లే మీరు చేసుకోండి, మేము చేసేది అంటారు. ఈ ఆడవాళ్ళు ఎవరైనా అడ్డం పోయి మేము చచ్చిపోతామంటే ఏమంటారంటే మీరు చచ్చిపోండి, ఏం మీడియా వాళ్ళు వస్తారు, ఫోటో తీసుకుంటారు, ఎత్తుకొని పోతారు, దానిలో ఏమైపోతుంది అంటాడు ఎస్ఐ గారు. మళ్ళీ మేమైనా మొగోలు పోయి మాట్లాడితే వాళ్ళు మాత్రం వీడియోలు ఫోటోలు తీసుకుంటారు, మమ్మల్ని తీసేదానికి పర్మిషన్ ఎవరు ఈయన ఎస్ఐ గారు, మా వెదురుకుప్పంలో ఉండే ఎస్ఐ గారు. తర్వాత కానీ తోస్తారు, వాళ్ళు అభిషేకంగా మాట్లాడతారు. తర్వాత పని నిలిపోయినాం. సిఐ గారు వచ్చినారు, కార్యవర్గంలో సిఐ గారు వచ్చినారు, ఎస్ఐ గారు వచ్చినారు, 4 జనాలు కానిస్టేబుల్, 2 లేడీ కానిస్టేబుల్, ఇంతమంది వచ్చినారు. సరే ఓకే, ఆ రోజు గలా చేయడానికి పని ఆపినారు. నిన్నే అయినారు సండే, వాళ్ళు యాక్చువల్ రాకూడదు. 6 కార్లలో వచ్చినారు, తిరుపతి నుంచి 1, 2 కదా 6 కార్లలో వచ్చినారు. వచ్చి పని స్టార్ట్ చేస్తూ ఉంటే మేమంతా మా గ్రామస్తులంతా పోయి అడ్డుకున్న తర్వాత ఏం చేసినారంటే వాళ్ళు మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేసినారు. కొట్టే ప్రయత్నం చేస్తే మేమేం చేసినామో ఏం పోయింది, ఫస్ట్ ఆడే ఆవులు మేపుతా ఉండింది. రాజకీయాలు కంపల్సరీ ఉంటాయి కదా సార్, ఎవరైనా మేము చెప్పలేం కదా, ఎవరనేది మేము కరెక్ట్గా చెప్పలేం. మా కరెక్ట్గా ఇంకా అంచనాలు లేవు. ఎవరో సపోర్ట్ ఉంది, ఉండబట్టే వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు. మేము చంపుతాము, ఇక్కడే పూడుస్తాము, మేము ఏమైనా చేస్తాము, మేము ఆపము, ఎవరు వచ్చినా ఆపము, మా కలెక్టర్ గారే పర్మిషన్ ఉంది అంటారు కదా, మమ్మల్ని కొట్టేదానికి కలెక్టర్ గారే పర్మిషన్ ఇచ్చినాను అంటారు కదా వాళ్ళు. ఎమ్మెల్యే దగ్గర మేము పోలేదు సార్, ఎమ్మెల్యే దగ్గరికి మేమేంటి పోవాలి, కలెక్టర్ గారి దగ్గర మేము న్యాయం అడగాలి. ఎమ్మెల్యే దగ్గర మాకే పని ఉంది, ఆయన 5 ఏళ్ళు ఉంటాడు, 5 ఏళ్ళు పోతాడు. మా కలెక్టర్ గారిని మేము న్యాయం అడగాలి. వచ్చున్నారు, లేదని చెప్పలేదు, వచ్చున్నారు. వాళ్ళు కూడా నిన్న వీడియో రిలీజ్ చేయన్నారు కదా ఎమ్మెల్యే గారు కూడా, వద్దు ఆ విధంగా చేయొద్దండి అనేసి. మళ్ళీ ఇంకెవరు ఉన్నారండి మేము చూడాలి, ఎవరు వస్తూ ఉంది. మళ్ళీ ఇంకోటి 15 మంది మీద కేసు కట్టున్నారు సార్. ఎప్పుడు శనివారం సాయంకాలం అర్ధరాత్రిలో చేసి ఆదివారం తెల్లారితో వచ్చి మమ్మల్ని అందరూ స్టేషన్కి రమ్మన్నారు. సరే మేము వస్తామని కూడా ఒప్పుకున్నాం. ఒప్పుకున్నంత టైంలోనే వీళ్ళు ఇంతంత గందరగోళం చేసి మా వాళ్ళని కొట్టి 5-6 మంది, అది కూడా ఇది కూడా ఉన్నది చూడండి. మేము ఎమ్మెల్సీ కూడా చేయించున్నాం, హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి మా దగ్గర.